టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. మనకి నిన్న కానీ ఇవాళ కానీ మార్కెట్స్ చాలా వాలటైల్గా మూవ్ అయ్యాయి. ఇవాళ కూడా మార్కెట్ మనకి ఓపెనింగ్ దాదాపుగా 24,420 ప్లస్లో ఓపెన్ అయినప్పటికీ ఫ్రమ్ దేర్ మార్కెట్ ఆల్మోస్ట్ 25,300 వరకు కూడా రీచ్ అయ్యి ఫ్రమ్ దేర్ అగైన్ మళ్ళీ క్లోజింగ్లోకి వెళ్ళేసరికి 25,500 వరకు వెళ్ళింది. హ్యూజ్ వాలటిలిటీ ఇన్ ద మార్కెట్. ఇండియా విక్స్లో కూడా వాలటిలిటీ పెరుగుతుంది. ఇండియా విక్స్ ఇస్ క్లియర్లీ ఇండికేటింగ్ ద వాలటిలిటీ. 10 బిలో నుంచి దాదాపుగా 12.5%కి ఇంక్రీజ్ అయింది. సో బేసిక్గా ఒక చిన్నపాటి గతంలో ఒక చిన్న ట్రెండ్ ఇక్కడ ఉండేది, ఆ ట్రెండ్ బ్రేక్ అయింది. దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకొక ట్రెండ్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకెక్కడైనా మనకి ట్రెండ్లో ఉన్నట్టుగా మార్కెట్ కనిపిస్తుందని చూస్తుంటే ఫర్ నౌ మార్కెట్లో మాత్రం మనకి ట్రెండ్ నుంచి బయటకు వచ్చినట్టుగానే కనపడుతుంది. అంటే ఒక షార్ట్ టర్మ్ నెగిటివ్ రియాక్షన్స్ ఇక మీదట రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా కనపడుతుంది. కాకపోతే మనం దాన్ని డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవద్దు. సో మార్కెట్ మనకి 25,170 అబవ్ ఉన్నంత వరకు మనకి మార్కెట్లో సడన్ ఫాల్ రావడానికి అయితే ప్రాబబిలిటీ లేదు. అలా అని చెప్పేసి మార్కెట్ బుల్లిష్గా ఉంటుందన్న కండిషన్ కూడా లేదు. మార్కెట్లో మనకి ఒక బుల్లిష్ సినారియో కనిపించాలన్నా కానీ 26,600 650 అబవ్ మార్కెట్ సర్వైవ్ అవ్వాల్సిందే. ఆ లెవెల్స్ అబవ్ సర్వైవ్ అవ్వకుండా మన మార్కెట్ స్టేబుల్ అవ్వడానికి ప్రాబబిలిటీ లేదు. మేబీ అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసి రిజెక్ట్ అయ్యి కిందకు కూడా రావచ్చేమో, ఐ డోంట్ నో. బట్ ఇప్పుడున్నటువంటి లెవెల్స్లో అయితే మార్కెట్ చాలా టైట్ జోన్లో ఉంది. బట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అగైన్ 26,000 లెవెల్స్ కంటే అబోవ్ క్లోజ్ అవ్వడం కూడా చాలా కష్టంగానే కనపడుతుంది. సో మల్టిపుల్ రిజెక్షన్స్ అయితే మనకు 26,000 లెవెల్స్లో కనపడుతున్నాయి.